ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీ అందరికీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. ఎంతమందిని? ఆ ఇద్దరు మీకు విషయం చెప్తారంట. కానీ అసలు ఇప్పటికే వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారే, చాలా టైం అయిపోయింది, ఇంత లేట్ అయిపోయింది, ఇంకా రాలేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినట్టు మీకు కనిపిస్తే నాకు చెప్పండి. చెప్తారా? నిజంగా వాళ్ళు వస్తే మీరు నాకు చెప్పాలి. ఓకే? వచ్చిరా? ఎక్కడ? ఇటువైపా? వచ్చారా? ఇక్కడికి వచ్చారా? నాకేం కనిపించలేదు, నాకేం కనిపించట్లేదే. హలో పిల్లలు, బాగున్నారా? తెలియాలి. పాస్టర్ గారు బాగున్నారా? బాగానే ఉన్నారు అట్లే. పాస్టర్ అమ్మ గారు బాగున్నారా? చోటు అక్క, నువ్వు బాగున్నావా అక్క? నేను బాగున్నాను, కానీ పాస్టర్ గారిని అడిగే పద్ధతి అదేనా? సరిగ్గా అడుగు. సరే అక్క. పాస్టర్ గారు మీరు బాగున్నారా? పాస్టర్ గారు బాగున్నారంట. పాస్టర్ గారు మీరు బాగున్నారా? బాగున్నారంట పాస్టర్ గారు కూడా. అక్క, నువ్వు బాగున్నావా అక్క? నేను బాగున్నాను చోటు. అందరినీ అడిగాను, నన్ను ఎవరు అడగట్లేదు. అయ్యయ్యో చోటు, బాధపడకు, నేను అడుగుతాను. కానీ పిల్లలు, చోటు ఎలా ఉన్నాడో మీరు ఎవరు అడగరా? ఎలా ఉన్నావు చోటు? వామ్మో చోటు, ఏంటిది అసలు? ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను. బాగానే ఉన్నాను లెక్క. బాగానే ఉన్నావా? సరే, కానీ చోటు, మా పిల్లలందరికీ తెలుసు ఈరోజు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో. ఇంతకీ అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తెలియదక్క. అయ్యయ్యో, నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలీదా? సరే, నేను చెప్తాను విను. ట్రూ గ్రేస్ చర్చ్లో లాస్ట్ డే VBS కోసం మా పిల్లలందరూ వచ్చారు. అవునా అక్క? అవును. ఇంతకీ నీతో పాటు మీ ఫ్రెండ్ని కూడా తీసుకొని వస్తానన్నావు. ఏది తను? కమింగ్ ఆన్ ద వే. అవునా, వస్తుందా అయితే మొత్తానికి? అవునక్క. అవును చోటు, మరి ఇంతకీ ఈరోజు ఇవన్నీ నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవునక్క. ఇంతకీ మరి మీ ఫ్రెండ్ ఎప్పటికి వస్తుందో ఏమో, చాలా టైం అయిపోయింది. తను కూడా వచ్చేస్తే మనం తనతో కూడా మాట్లాడవచ్చు. ఓకేనా? సరే అక్క. మరి మీ ఫ్రెండ్ వస్తే బాగుండు మరి ఇప్పటికి. అవును, సరే, కానీ తను వచ్చేలోపు నువ్వు నీ పేరేంటో చెప్పి మా పిల్లలందరికీ పరిచయం చేసుకో ఒకసారి. నా పేరా? నా పేరు ఎందుకక్క? బాబోయ్, అసలు ఏంటి పిల్లలు ఈ చోటు, పేరు అడిగితేనే మీద పడుతున్నాడు. అలా కాదులే కానీ నాన్న, నీ పేరేంటో ఒక్కసారి మా పిల్లలందరికీ చెప్పొచ్చు కదా గట్టిగా. నా పేరు నీ పేరు నువ్వే చెప్పక్క. పిల్లలు, మీ పేరు అడిగితే మీరు చెప్తారు, నా పేరు అడిగితే నేను చెప్తాను. మరి ఇతనేంటి అసలు, తన పేరు అడిగితే నన్ను చెప్పమంటున్నాడు. ఇదేం బాలేదు, కానీ నీ పేరు నువ్వే చెప్పు. నా పేరు, నేను పెద్దగా ఉన్నానని చోటు అని పెట్టారక్క. పిల్లలు ఒక్కసారి చూడండి, ఈ అవతారం పెద్దగా ఉందా, చిన్నగా ఉందని వాళ్ళ మమ్మీ డాడీలు చోటు అని పెడితే, మరి నేను పెద్దగా ఉన్నానని చెప్తాడేంటి? అక్క, నీకు ఒకటి చెప్పనా? చెప్పు చోటు. మా అమ్మ పేరు నోటా? ఇంకా మా అన్న పేరు పోటు అంట పిల్లలు. అక్క, ఇంకోటి తెలుసా? చెప్పు. మా ఇంటి పేరు రోటు. పిల్లలు, మీలో ఎవరికైనా మీ ఇంటి పేరు రోటు ఉందా అసలు? మరేంటి మరి రోటు అంటున్నాడు? చోటు,
ఇదిగో చూడు మాటల్లోనే నీ ఫ్రెండ్ కూడా వచ్చింది. హాయ్ పాపా. హాయ్ అక్క. మరి నీ పేరేంటో చెప్పి మా పిల్లలందరికీ ఒకసారి పరిచయం చేసుకుంటావా? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. నా పేరు చిట్టి. చిట్టి అంట. విబిఎస్ చర్చిలో. చిట్టి నువ్వు నన్ను అప్పతమనుకు నువ్వు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నేను పిల్లలకి నా ఇంట్రొడక్షన్ ఇవ్వని. చోటు పక్కకు రావాలి, చిట్టిని మాట్లాడి నువ్వు. సరే అక్క. ప్రోగ్రెస్ మినిస్ట్రీ చర్చిలో విబిఎస్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే వచ్చానక్క. ఇక్కడ యాక్షన్ సాంగ్స్, స్కిట్స్, మ్యాజిక్ షోస్, పపెట్ షోస్ అన్నీ జరుగుతాయంటే వచ్చానక్క. చోటు అబ్బా పిల్లలు అసలు ఈ చోటు చూసారా, ఒక్క మాట మాట్లాడనివ్వట్లేదు. సేమ్ మీలాగే. ఇప్పుడు చూడండి, అసలు నన్ను మాట్లాడిస్తున్నారా? మీరు అందరూ ఎంత గోల్ చేస్తున్నారో చూసారా? మరి చోటు మాటలు మీకు వినపడాలన్నా, చిట్టి చెప్పే మాటలు మీకు వినపడాలన్నా సైలెంట్గా ఉంటారా? చూడు, ఇద్దరే చెప్పారు సైలెంట్గా ఉంటానని. ఓకే చోటు, ఓకే చిట్టి. చోటు ఏంటో సౌండ్? చాక్లెట్ తింటున్నావా? చాక్లెట్టా? ఎవరిచ్చారు చోటు? మీ అమ్మ ఇచ్చిందా? అక్క నాకు తెలుసా కదా ఎక్కడి నుంచి వచ్చిందో. చూడక్క. చోటు ఎందుకు అసలు చిట్టి మీద అంతలా ఎగురుతున్నావేంటి? ఆ కోపం ఏంటి నీకు అసలు? సరే, చాక్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. అదా చెప్పు. మా ఫ్రెండ్ పంపేళ్ళక్క. నిజం చెప్పు. దేవుడు గిఫ్ట్గా ఇచ్చాళ్ళక్క. దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడా? అసలు దేవుడు గిఫ్ట్ ఎలా ఇస్తారో తెలుసా మీకు? అది కూడా మా చోటు చెప్తాడు. చూడండి చోటు, దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు అంటున్నావు. అసలు ఎలా పంపాడు? ఎవరితో పంపాడు? ఎక్కడి నుంచి పంపించాడు? అదా మా ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టి పంపించాలక్క. అవ్వా, వాళ్ళ ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టి దేవుడు పంపాడంట. చోటు, మీ ఫ్రెండ్ అంటున్నావు, బ్యాగ్ అంటున్నావు. దొంగతనం చేసావా? దొంగతనం చేసావా? తప్పు కదా. ఎందుకక్క అంత సీరియస్ అయిపోతున్నావు? బాబోయ్, చిన్న దొంగతనమే కదా, ఎవరైనా చనిపోయారా ఏంటి? ఫ్రెండ్స్, చాక్లెట్ దొంగతనం చేయడం తప్పు కాదా? అది చూడు, మా పిల్లలు కూడా చెప్తున్నారు, ఫ్రెండ్ బ్యాగ్ నుంచి తీయడం తప్పు కాదా? ఫ్రెండ్ ఇస్తేనే కదా తీసుకోవాలి. ఫ్రెండ్ చెప్పకుండా ఎవరైనా తీసుకుంటారా? చోటు చోటు సైలెంట్గా ఉంటావా లేదా? సరే అక్క. ఇక్కడే ఉండు, సరేనా? చూడు, అలా ఫ్రెండ్ బ్యాగ్లోంచి తీసుకోవడం చాలా తప్పు. అది దేవుడి దృష్టిలో చాలా పెద్ద తప్పు తెలుసా? అది చిన్న చాక్లెట్ అయినా, చిన్న పెద్ద. చోటు, యు ఆర్ డిస్టర్బింగ్ మీ. ఉంటావా లేదా? ఓకే అక్క. లేకపోతే నేను మా పిల్లలమందరం వెళ్ళిపోతాం. సైలెంట్గా ఉంటావా లేదా? సరే అక్క. చూడు, మా పిల్లల్ని చూడు, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడు. తలపైకి ఎత్తు. చూడు నాన్న, తప్పు మా పిల్లలు కూడా వింటున్నారు. చూడు, తప్పు చిన్నదైనా పెద్దదైనా అది తప్పే కదా, అవునా కదా? పాపం చిన్నదైనా పెద్దదైనా అది పాపమే కదా. తప్పు ఎలా చేసినా అది తప్పే. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా ఈ తప్పులు చేయమని చెప్పరు మీకు. యేసయ్య ఎప్పుడు కూడా పాపము చిన్నగా చేసిన పెద్దగా చేసిన అది చీకట్లో నడిచినట్లే అనమాట. కానీ యేసయ్య వెలుగు. ఇప్పుడు చూడండి, మనం వెలుగులో నడవాలంటే యేసయ్య మార్గంలో నడవాలి, యేసయ్యని వెంబడించాలి. అందుకే దేవుడు యోహాను సువార్తలో ఏం చెప్పారో తెలుసా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏం చెప్పారు చెప్పండి? నేను దేవుడు నేను లోకానికి ఇట్లా వెలుగుగా వచ్చాను కాబట్టి నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవకుండా నిత్య జీవంలో వెలుగులో నడుస్తారని చెప్పారు. అర్థమైందా? ఏంటక్క మార్గము వెలుగు వెంబడించాలి అంటున్నావు? యేసు ప్రభువు జీపీఎస్ అక్క. జీపీఎస్ఆ? పిల్లలు నేనేం చెప్తున్నాను, చోట ఏం మాట్లాడుతున్నాడు? మీ అందరికీ జీపీఎస్ అంటే తెలుసా? జీపీఎస్ అంటే ఏంటి మీకు తెలుసా? తెలీదా? ఎవరికి తెలుసు? ఒకళ్ళు చెప్పండి. జీపీఎస్ ఎప్పుడు యూజ్ చేస్తారు? మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ట్రాకింగ్ కోసం యూజ్ చేస్తారు. అవును, కానీ చోటు, యేసుక్రీస్తు జీపీఎస్ లాంటి వాడే. కాకపోతే ఈ జీపీఎస్ అంటే మన జీవితం గూగుల్ మ్యాప్స్ కాదు. కాబట్టి జీపీఎస్ అంటే ఏంటో చెప్పనా? గాడ్స్
పాత్ సిస్టమ్. చెప్పండి పిల్లలు, గాడ్స్ పాత్ సిస్టమ్ అంటే ఇది దేవుని మార్గం అన్నమాట. అర్థమైందా అక్క? అయితే దేవుడు నన్ను క్షమిస్తాడా అక్క? ఎందుకు క్షమించుడు చోటు? ఖచ్చితంగా క్షమిస్తాడు. మీరు చెప్పండి పిల్లలు, యేసయ్య మనల్ని క్షమిస్తారా లేదా? నువ్వు గనక నీ తప్పుల్ని నిజంగా ఒప్పుకొని నువ్వు నిజంగా పశ్చాత్తాప పడితే ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని కనుక నువ్వు ఒప్పుకుంటే చోటు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, న్యాయమైన వాడు కాబట్టి నిన్ను చక్కగా కడిగివేసి నీ మనసంతా కూడా కడిగివేసి నిన్ను పవిత్రుడిగా మార్చేస్తాడు. అర్థమైందా అక్క? కడిగి వేయటం శుభ్రపరుస్తూ అంటున్నావు. ఆ. ఏ శుభ్రమైన స్పెషల్ క్లీనర్ ఏజెంట్ అక్క? అయ్యయ్యో, క్లీనింగ్ ఏజెంట్ అంటే తెలుసా మీకు? ఏమడిగాడు తెలుసా చోటు? కడిగి వేస్తాడు అంటున్నావు. యేసుప్రభు ఏమన్నా స్పెషల్ క్లీనింగ్ ఏజెంట్ అని అడుగుతున్నాడు. అవును అవును సరే కానీ ఇంతకీ చిట్టి, అవును చిట్టి నువ్వు కూడా వింటున్నావు కదా, యేసుప్రభు స్పెషల్ క్లీనింగ్ ఏజెంటా అంటున్నాడు. కానీ మీ ఇద్దరికి కలిపి ఒక మాట చెప్తున్నాను చూడండి. యేసయ్య క్లీనింగ్ ఏజెంట్ లాంటి వాడే, కానీ తన ప్రేమతో యేసయ్య మీ పాపాలన్నిటినీ కూడా కడిగి వేస్తాడు. అవును చిట్టి, నువ్వు ఈరోజు చాలా లేట్గా వచ్చావు. నాతో ఏం చెప్పావు? నువ్వు చాలా త్వరగా వచ్చేస్తానని చెప్పావే, ఎందుకు లేట్ అయింది? నేను చాలా త్వరగా వద్దామని బయలుదేరానక్క. ఈ చోటు ఏమించో నా చెప్పులు తీసుకెళ్లి దూరంగా పడేశాడు. అయ్యో, ఇంటికి వచ్చినప్పటికీ ఈ టైం అయిందక్క. ఏంటి చోటు, చిట్టి చెప్పులు తీసుకెళ్లి దూరంగా విసిరేసావా? అక్క నమ్మొద్దక్క, అబద్ధాలు చెప్తుందక్క చిట్టి అబద్ధం చెప్తుందా? నో అక్క, నేనే అబద్ధం చెప్పట్లేదక్క. చోటు అన్నీ అబద్ధాలు చెప్తాడు, తిడతాడు, కొడతాడు, అందరినీ ఏడిపిస్తాడు అక్క. బూతులు కూడా మాట్లాడతాడక్క. చోటు, నువ్వు బూతులు కూడా మాట్లాడుతున్నావా? తప్పు, అబద్ధాలు చెప్తుంది చిట్టి. మీరు మాట్లాడుతున్నారా పిల్లలు బూతులు? మీరు మీ ఫ్రెండ్స్ని కొడుతున్నారా, తిడుతున్నారా? అయ్యో, మా పిల్లలు అట్లాంటివి ఏమీ చేయట్లేదు, కానీ నువ్వు ఒక్కడవే చేస్తున్నావు. సరే ఒక మాట అడుగుతాను, చెప్పు చోటు. చోటు, నీకు ఒక్కటి ఇస్తే తప్ప మాట వినట్లేదు చోటు నువ్వు. రైట్ రా, పక్కనుండు. సరే కానీ ఇటు చూడు, అలగొద్దులే కానీ ఇటు చూడు, చూడు మా పిల్లలందరినీ చూడు. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? అక్క ఈ సంగతి కూడా నాకు బాగా తెలుసు అక్క. అది చూడక్క. అర్రెర్రే, ఎగ్జామ్స్ సంగతి అడిగితేనేమో సీక్రెట్ అంటున్నాడు. అంటే ఎగ్జామ్స్ మీరు అందరూ సైలెంట్గా సీక్రెట్గా ఒక రూమ్లో కూర్చొని రాస్తారా? మీ ఒక్కలే రాసేసుకుంటారా? ఎక్కడ రాస్తారు? మరి ఎగ్జామ్ హాల్లో టీచర్ ఉంటారు కదా, మీతో పాటు స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, ఆ సీక్రెట్లు ఎట్లా అవుతుంది? సరే కానీ చిట్టి, ఏమంటున్నాడు చోటు? నీకేదో తెలుసు అంటున్నావు, చెప్పు ఒకసారి. అక్క ఈసారి ఎగ్జామ్ లో కూడా నా వెనకాలే కూర్చొని మొత్తం నా పేపర్ లో కాపీ కొట్టి నాకన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి నన్ను ఏడిపిస్తున్నాడు అక్క. అయ్యో, ఇది కూడా తప్పే కదక్క, ఇది కూడా పాపమే కదక్క. చూసారా పిల్లలు, చిట్టి పేపర్లో మొత్తం కాపీ చేశాడంట. మీరు కూడా అట్లా కాపీ చేస్తున్నారా? నిజం చెప్పాలి అక్క, నిజం చెప్పాలి. వెయిట్, మా పిల్లలతో మాట్లాడుతున్నా. నిజం చెప్పాలి. ఎవరైనా అట్లా చేస్తున్నారా? ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా చేసుంటే ఇక నుంచి చేయకూడదు, ఓకేనా? అక్క తప్పు పాపం అంటున్నారు. పాపం అనేది చాలా పెద్దలు చేసేదక్క. అబ్బా, చూసారా, పాపం అంట చాలా పెద్దవాళ్ళు చేస్తారంట. మరి నేను చాలా చిన్నోడి కదక్క. అవును, నా పాపం చేయడానికి టైమే సరిపోదు. అందుకని అయినాక పాపం చేయటం ఆర్ట్ అంట పిల్లలు. అది కూడా ఒక గ్రేస్ఫుల్ గా చెయ్యాలక్క. బాబోయ్, అసలు చోటు మాట వింటుంటే ఎట్లా ఉందో తెలుసా? పాపం అంట పెద్ద పెద్దోళ్ళే చేస్తారంట, చిన్న చిన్నోళ్ళు అస్సలు పాపం చేయరంట. నిజం చెప్పండి, మరి ఇందాక చాక్లెట్ తినేశాడు బ్యాగ్లోంచి, అది తప్పా కాదా? మరి అది పాపం కాదా?
మరి ఇంకా తన చెప్పులు తీసుకెళ్ళి దూరంగా పడేశాడంట. అది తప్పేనా? మరి అది చూడక్క చోటు తప్పునా? ఈ చోటు చూడండి, చెప్తేనే మాట వింటున్నాడు. సేమ్ మీలాగే ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందో చూడండి. చెప్తేనే మాట వింటున్నాడు, నేను ఇటు తిరగగానే వెళ్ళిపోతున్నాడు. చోటు ఇలా కాదు, కానీ అసలు నువ్వు రోజు చేసే తప్పులు పాపాలు లిస్ట్ ఒకటి ఉంది కదా, ఆ లిస్ట్ నాకు తెలుసు అక్క. నేను చెప్తాను చూడండి. చాక్లెట్ దొంగలిస్తాడు, హోంవర్క్ స్కిప్ చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, అందరినీ కొడతాడక్క. చోటు అసలు చిట్టి ఏమన్నా చెప్పాలి అంటే నువ్వు ఎందుకు అంతలా చిట్టి మీద ఎగురుతున్నావు? చిట్టి నమ్మొద్దక్క. నమ్మకుండా ఎలా చోటు? ఇప్పుడు నా ముందే చిట్టి మీద అరుస్తున్నావు, చాక్లెట్ దొంగతనం చేశావు, తన చెప్పులు తీసుకెళ్ళి దూరంగా విసిరేసావు. చూడు, నువ్వు తిడతావంట, బూతులు మాట్లాడతావంట, కోప్పడతావంట. పిల్లలు, మా చోటు చేసే పని ఇంకొకటి ఉంది, నేను చెప్పనా మీ అందరికీ? ఆ పని మీరు కూడా చేస్తారు. ఎవరన్నా గెస్ చేస్తారా? నిత్య అల్లరి చేస్తుందంట చోటు. కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, మా చోటు రోజు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ మమ్మీ డాడీలు ఫోన్ ఇవ్వనని చెప్పినా కూడా ఇవ్వు 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 అని తీసుకొని యూట్యూబ్ చూసుకుంటూ, చూసారా ఎంత అల్లరోడో? యూట్యూబ్ చూసుకుంటూ బైబిల్ టైం మిస్ చేస్తున్నాడు, ప్రేయర్ టైం మిస్ చేస్తున్నాడు, సండే స్కూల్కి కూడా వెళ్ళడు. చోటు ఇలా చూసుకుంటే అసలు ఎన్ని తప్పులు చేస్తున్నావా తెలుసా? అసలు ఇవన్నీ పాపాలు కదా. ఇవన్నీ తప్పులు అక్క. అవును, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? అయినా ఇవన్నీ చేస్తే నేను చాలా ఫేమస్ అవుతాను అక్క స్కూల్లో. బాబోయ్, ఇవన్నీ చేస్తే స్కూల్లో ఫేమస్ అవుతున్నారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతా పిల్లలు మిమ్మల్ని అందరినీ. ఏంటంటే, మిమ్మల్ని చూడగానే టీచరు వీళ్ళు గుడ్ బాయ్ అని చెప్తున్నారా? లేదురా బాబు, క్లాస్లో వీళ్ళంత అల్లరోళ్ళు ఇంకెవ్వరు లేరని చెప్తున్నారా? నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. అంటే మిమ్మల్ని ఎవరిని గుడ్ అని అనట్లేదా? కానీ మా చోటు చూడండి, చోటు చేసే చెడ్డ పనుల వల్ల స్కూల్లో బాగా ఫేమస్ అయిపోయాడంట. అయితే ఇదిగో చూడు, ఈ పనుల వల్ల ఇలా ఫేమస్ అవ్వడం ఇది దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పు. అది తప్పు, చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో తప్పే. చోటు, నీకు ఒక మాట చెప్తున్నాను విను. మనం ఏదో ఒక రోజు, పిల్లలు కూడా మీరు కూడా వినండి, మనము ఏదో ఒక రోజు దేవుడి ముందు నిలబడాలి. వింటున్నారా పిల్లలు? మనము ఏదో ఒక రోజు దేవుని ముందు నిలబడాలి. అక్కడ ఏముంటుందో తెలుసా? మీ అందరి ఇళ్ళలో టీవీలు ఉన్నాయా? ఎంత పెద్ద టీవీ ఉంది చూపించండి. దానికంటే 100 టైమ్స్ పెద్దదైన పెద్ద స్క్రీన్ అక్కడ ఒకటి ఉంటుందంట. అక్కడ ఇదిగో మనం చేసిన ప్రతి పనిని కూడా దేవుడు డిస్ప్లే చేస్తాడంట. తెలుసా చోటు? అక్క అన్నీ కనిపిస్తాయి అక్క. అన్నీ కనిపిస్తాయి. నేను హోంవర్క్ స్కిప్ చేయడం, నా దొంగతనాలు, నా పాపాలు అన్నీ కనిపిస్తాయి అక్క. అన్నీ కనిపిస్తాయి చోటు. ఇంకేమన్నా చేసావా? అవి కూడా ఒప్పేసుకో. ఇంకేమన్నా చేసావా చెప్పు. నేను టిక్ టాక్ వీడియోస్ కూడా చేశాను అక్క. బాబోయ్, టిక్ టాక్ వీడియోస్ చేశాడంట. మీరు ఎవరైనా చేశారా? ఆ వెనకాల కూర్చున్న బాయ్స్ చేసే ఉంటారు నాకు తెలుసు. చేశారా? టిక్ టాక్ వీడియోస్ చేశారా? చోటు, ఆ టిక్ టాక్ చెప్పు. సినిమాలో కూడా వస్తాయా స్క్రీన్ మీద? నువ్వు వెళ్ళావా? నువ్వు చూసావా? నువ్వు చూడడానికి వెళ్తున్నావు కదా, థియేటర్కి వెళ్తున్నావు కదా, అవన్నీ కూడా వచ్చేస్తాయి అమ్మ, అన్నీ వచ్చేస్తాయి. దేవుడు ఆ స్క్రీన్ మీద ప్రతిదీ డిస్ప్లే చేస్తారు. మీకు తెలుసా పిల్లలు? మీరు చిన్నదే అనుకుంటారు కదా, మీరు చేసే చిన్నది కూడా దేవుడు పెద్ద స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. కానీ నీకు ఒక విషయం చెప్పనా చోటు? ఇదిగో ఈ టిక్ టాక్ అంటే నువ్వు మామూలు వీడియోస్ చేసావు, కానీ దేవుని విషయంకి వచ్చేసరికి ఈ టిక్ టాక్ అలాంటిది కాదు. గాడ్స్లో ఏంటో తెలుసా? ఏసైకి సంబంధించిన టిక్ టాక్ ఏంటో తెలుసా? మన హృదయంలోనిది అంతా చూపిస్తాడు దేవుడు. దేవుని సంగతికి వచ్చేసరికి ఇది టిక్ టాక్ కాదు, డివైన్ టాక్. ఏంటి చెప్పండి? టిక్ టాక్ కాదు, డివైన్ టాక్.
ఇది టిక్ టాక్ కానే కాదు, ఇది డివైన్ టాక్ అన్నమాట. అర్థమైందా చోటు? అర్థమైందక్క. అక్క ఆ. అయితే నేను కూడా అన్నీ ఒప్పుకుంటానక్క. చాలా మంచిది చోటు, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు నాన్న. నా పాపాలు, ఆ. హోంవర్క్ స్కిప్ చేయటం, ఆ. దొంగతనాలు ఆ. అన్నీ ఒప్పుకుంటానక్క. చాలా మంచిది చోటు. చూడు, నువ్వు అలా చెప్తుంటే చిట్టి ఆశ్చర్యపోతుంది, నా ఫ్రెండ్లో ఇంత మార్పు వచ్చిందా అని. అక్క చెప్పు. అయితే మీ పిల్లలందరూ ఒప్పుకున్నారా అక్క? పిల్లలు, మీరు కనుక తప్పులు చేస్తే మీరు ఒప్పుకున్నారా? మా పిల్లలందరూ ఒప్పుకున్నారంట. ఒకవేళ ఇంకా ఎవరైనా ఒప్పుకోకపోతే ఇప్పుడే ఒప్పుకోండి, ఓకేనా? చూడు, మా పిల్లలందరూ ఒప్పుకున్నారంట, నువ్వు ఒక్కడవే మిగిలావు చోటు. అక్క ఆ, అయితే నేను కూడా ఇప్పుడే ఒప్పుకొని ఆ. ప్రార్థన చేసుకుంటానక్క. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు చోటు. చిట్టి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తావా? ఓ తప్పకుండా చోటు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా పిల్లలు? పిల్లలు మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి. మా చోటు అండ్ చిట్టి ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం చోటు, చూడు వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా మోకరిస్తున్నారో. వాళ్ళందరూ కూడా మీతో పాటు కలిసి ప్రార్థన చేస్తారు, ఓకేనా? చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? చేసుకుందాం. యేసయ్యా, ఇప్పుడు వరకు చేసిన తప్పులు, పాపాలు అన్నిటిని క్షమించండి ప్రభువా. నా దొంగతనాలు, నా హోంవర్క్ స్కిప్పింగ్, టిక్ టాక్ వీడియోస్ అన్ని క్షమించి నీ రాజ్యానికి వారసునిగా చేసుకోండి తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి పిల్లలు. అక్క మా సండే స్కూల్లో కూడా ఇదే చెప్పారక్క. యేసయ్య దగ్గర మన తప్పులు ఒప్పుకుంటే మన పాపాలన్నీ క్షమిస్తారు. నిజమేనా అక్క? నిజమే కదా నాన్న. మరి ఈ పాటికే మీ హృదయంలో మీరు ఒక నెమ్మదిని పొందుకొని ఉంటారు. దాన్ని అనుభవిస్తున్నారా? అమ్మయ్యా అక్క, ఆ, ఇప్పుడు నా హృదయంలో అవును, నెమ్మది, ఆ. సంతోషంగా ఉందక్క. సంతోషంగా ఉందంట చోటుకి. మీకుందా చోటు? ఇప్పుడు ఏం చేస్తావు మరి అయితే? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకి సారీ చెబుతాను. అమ్మకి సారీ చెప్తాడంట. నా ఫ్రెండ్స్ కి సారీ చెప్తాను. ఫ్రెండ్స్ కి సారీ చెప్తాడంట. నేను తీసుకున్నవన్నీ ఇచ్చేస్తానక్క. అన్నీ ఇచ్చేస్తాడంట. మరి మీరు కూడా అలాగే ఇచ్చేస్తారా పిల్లలు? అవును చిట్టి, నువ్వు నాకు ఒక మాట చెప్పావు కదా, మీ సండే స్కూల్లో ఒక పాట నేర్పించారు, ఒకసారి చోటు కూడా నేర్పించానని. అది ఒకసారి పాడతారా మీ ఇద్దరు కలిసి? మా చోటు అండ్ చిట్టి ఇప్పుడు పాట పాడతారంట. పిల్లలు రెడీయా వినడానికి? పాడండి. చోటు. ఆనందం పొంగుచున్నది, యేసయ్య రక్షకుడే హృదయములో వసించెను. ఎవ్వారి ఎరుగని ఉల్లాసంతో హృదయం నిండెను. అది పొంగి 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 పొర్లుచున్నది. ఓకే పిల్లలు, ఒకసారి మనం కూడా చోటు చిట్టితో పాటు కలిపి పాడదామా అందరం కూడా? నేను రెడీ 1 2 3 అంటాను, అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందాం, ఓకేనా? హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య రక్షకుడై హృదయంలో వసించెను. ఎవ్వారి ఎరుగని ఉల్లాసంతో హృదయం నిండెను. అది పొంగి 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 పొర్లుచున్నది. హృదయంలో ఆనందం పొంగుచున్నది, యేసయ్య రక్షకుడై హృదయంలో వసించెను. ఎవ్వారి ఎరుగని ఉల్లాసంతో హృదయం నిండెను. అది పొంగి 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 పొర్లుచున్నది. వెరీ గుడ్ చోటు. బాయ్ చెప్పండి. పాస్టర్ గారు బాయ్. పాస్టర్ గారు బాయ్. పాస్టర్ గారు కూడా ఉన్నారు. పాస్టర్ గారు బాయ్. ఇంకా ఇక్కడ చర్చ్లో ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పవా? అందరికీ బాయ్. చూసారా పిల్లలు, చోటు ఎలా మారుమనసు పొందాడో ఇప్పుడు మీరు అందరు చూశారు కదా. తన తప్పులన్నిటినీ ఒప్పుకున్నాడు. చాక్లెట్ దొంగతనం చేశాడంట, ఒప్పుకున్నాడు. తన ఫ్రెండ్ చెప్పులు విసిరేశాడంట, ఒప్పుకున్నాడు. ఎగ్జామ్స్లో కాపీ కొట్టాడంట, అన్నిటినీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన తప్పులన్నిటినీ క్షమించేశాడు. మీరు కూడా అదే విధంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఓకేనా? బాయ్ 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 పిల్లలు.